సూత్రాలమ్మ గుడుంది. పెళ్లి కుదరగానే నిశ్చితార్థం ఉంగరాలు, మంగళసూత్రాలు పెట్టి ఆ గుళ్ళో పూజ చేయించాలి. నువ్వు గనక తిరిగి వస్తే నిన్ను తీసుకెళ్లి పూజ చేస్తానని ఆ తల్లికి మొక్కుకున్నాను. ఈ హడావిడిలో వీలు కాలేదు. అందుకని రెండూ కలిసి ఒకేసారి పూజ చేయిద్దాం. రేపు మనం వెళుతున్నాం. అలాగే అమ్మమ్మా, మీ ఇష్టం. ఆ తల్లి చాలా మహిమగలది. నిశ్చితార్థం ఉంగరాలు పెడితే ఏ అవాంతరాలు రాకుండా పెళ్లి జరిగిపోతుంది. తాళి పెడితే ఏ సమస్యలు రాకుండా భార్యాభర్తలిద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న జంట కలకాలం సంతోషంగా ఉంటారు. అంటే నిశ్చితార్థ ఉంగరాలు తాళి పెట్టి పూజ చేస్తే నా జీవితం రామరాజుకి అంకితమైపోతుందా? అది కరెక్ట్ కాదు కదా. రేపు సూత్రాలమ్మ గుళ్ళో పూజ జరిగితే నా పరిస్థితి ఏంటి? ఏ మీనాక్షి, మర్యాదగా కవరివ్వు. ఇస్తాలే, ఉండవయ్యా మగడా. అరే, కొత్త కోక నాకోసమే తెచ్చినావా ఏంటి? మీనాక్షి, అది నా వర్ష కోసం కొన్నాను. అబ్బో, మామూలుగా లేదే. అప్పుడే నా వర్ష అయిపోయినదా ఏంటి? తన కోసం కోక కూడా కొంటున్నావు. ఇష్యం సానా దూరం వెళ్ళాదే. వేళ్ల కొలాపి ముందా చేరిటివ్వు. బల్లో చదువుకునే కాడ నుంచి నా నిన్ను లవ్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు నాకు కనీసం ఒక్క చాక్లెట్ అయినా కొనియలేదు. ఆ గుంటకి మాత్రం కోక కొనిస్తే నన్ను చూస్తూ ఊరుకుంటానా ఏటి? ఊరుకోక ఏం చేస్తా? తీసేసుకుందామనే. నాకు దక్కని కోక గుంటకిలా దక్కనిస్తాను. నన్నే కొడతావా? చంపలేదు, సంతోషించా. నా వర్ష కోసం ఎంతో ఇష్టంగా కొన్నాను తెలుసా ఈ చీరని. బురదలో వేసి పాడు చేస్తావా? నువ్వు నా వాడివి కావడానికి ఏదైనా చేస్తాను. నీ జీవితంలో ఉంటే నానే ఉండాలి. నాను కాకుండా నీ భార్య స్థానంలో వేరెవరైనా ఉంటే నా నొప్పుకోను. ఏయ్, నువ్వేం చేయలేవు. వర్షతో నా నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్లి కూడా జరుగుతుంది. నా నేటి చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి తీరుతావు, గుర్తెట్టుకో. వర్ష కోసం మొదటిసారిగా ప్రేమగా కొన్న చీరను పాడు చేసింది. ఉంటాను. అత్తయ్య, మన బంధువులకి అయిన వాళ్ళందరికీ నిశ్చితార్థానికి రమ్మని చెప్పేశాను. ఇంకా ఎవరికైనా చెప్పాలా? రామలక్ష్మి, రంగారావు కూడా చెప్పు. ఇప్పుడే చెప్తాను. నిశ్చితార్థం కోసమే వీళ్ళు ఇంత ఆడవిడి చేస్తున్నారు. పెళ్లికి ఇంకెంత హంగామా చేస్తారు. ఆ సందడి మొదలు కాకముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాలి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదమ్మా. ఏమైందిరా అలా ఉన్నావు? కాస్త అలసటగా ఉంది నానమ్మా, అంతే. నిశ్చితార్థానికి షాపింగ్ చెయ్యాలి, వర్షాకి చీరలు కొనాలి. ఎప్పుడు అవుతుంది ఇదంతా? ప్లాన్ చేస్తానమ్మా. వీడు వర్ష కోసం చీర తీసుకొచ్చినట్టున్నాడు. అత్తయ్య, మనం వర్ష కోసం చీర కొనాలనుకున్నామో లేదో, రామరాజు తన కోసం చీర కొనుక్కుని తీసుకొచ్చేశాడు. మరి చెప్పవేంట్రా?